నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది. అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎట్లా ఉంది గ్రహస్థితి, ఎలా ఉంది, ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు, సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు, ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు, ద్వాదశ స్థానమైన మీనంలో రాహు. ఆ రాహు మేషరాశి వారికి వ్యయంలో ఉన్నాడు. ఇది ఈ నెల గ్రహ సంచారం. రైట్ సార్. సో ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది భాద్రపద మాసం? అందున అది భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా మహళాయి పక్షాలు వస్తాయి. అలాగే వినాయక చవితి మనకు తెలిసిందే. సో నెల నెల కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. మరి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి? అసలు ఈ నెలలోనే 3 గ్రహాల మార్పు కూడా, అటు మీరు ఇందాక చెప్పినట్టుగా కుజుడు, బుధుడు, అలాగే శుక్ర గ్రహాల మార్పు. మరి చెప్పండి సార్, మేషరాశి వారికి. మేషరాశి వాళ్ళకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ మేషరాశి కింద వస్తారు. అందరికీ తెలుసు, అయినా మళ్ళీ మనం ప్రతిసారి చెప్పుకుంటాం, ఓసారి గుర్తు చేస్తాం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. నవమ వ్యయాధిపతి అయిన గురువు ద్వితీయంలో వృషభంలో ఉన్నాడు. రాస్యాధిపతి కుజుడు తృతీయంలోను, పంచమాధిపతి అయిన రవి స్వస్థానంలోనూ ఉండటం, అలాగే ఏకాదశంలో శని భగవానుడు వక్రించి ఉండటం వలన వీరికి యోగిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ రాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఈ నెలలో ఈ రాశి వారికి అధికారాభివృద్ధి, సర్వ సుఖ సౌఖ్యాలు, సంతాన సుఖం, కార్యసాధనయందు సఫలీకృత, కీర్తి, లాభము, ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారుల రీత్యా అభివృద్ధి గోచరిస్తుంది. ఇతరుల విషయాల్లో కానీ అనవసరమైన విషయాల్లో కానీ జోక్యం చేసుకోకుండా ఉండటం వీరికి అన్ని రకాలుగా శ్రేయస్సునిస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం, అనవసరమైన బాధ్యత మీద వేసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే లేనిపోని నెత్తినేసుకొని నేను చేసేస్తాగా అని అంటాం. ఇలాంటివి చేయకుండా ఉండటే జాగ్రత్త మంచిది. లేదా ఆ ఖర్చులకు ప్రిపేర్ అయి ఉండండి. అయ్యో అనవసరంగా మీద పడింది అని బాధపడదు. జరుగుతుంటాయి ఇలాంటివి. అధికమైన కఠోర శ్రమకి తగిన గుర్తింపు నెమ్మదిగా లభిస్తుంది. కష్టపడి పనిచేస్తారు, దానికి గుర్తింపు అనేది కొంచెం నెమ్మదిగా లభిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది వీళ్ళకి. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనుట, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. సంతానం వలన సౌఖ్యము, ఆనందము లభించును. శత్రువుల వలన ఇతపూర్వం ఉన్న బాధలు, శత్రువుల వలన ఇతపూర్వం ఉన్న కష్టాలు ఈ నెలలో తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వయం వృత్తుల వారు సోమరితనాన్ని వీడి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లోనూ విజయం లభిస్తుంది. ఇప్పుడు సొంతంగా చేసుకునే వృత్తి, ఇప్పుడు తన ఆఫీస్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు బద్దకిస్తే వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడిగేవాళ్ళు లేడనుకోండి, అడిగేవాళ్ళు లేకపోతే ఇంట్లో పడుకోవాలనిపిస్తుంది. ఈ పూట వర్షం వస్తుంది, ఏ ఒక సాకులు.
ఇలా బద్దకించకుండా ఉంటే బాగుంటుంది. బద్దకిస్తే నష్టపోయే సూచనలు. రైట్ సార్. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యం, దేహ సౌందర్యం ఇముడుతుంది. ఉమ్. అడుగేస్తే అన్నిటా విజయం లభిస్తుంది. ఈ నెల 17వ తారీఖు వరకు సుమంలో ఉన్న రవి ఉమ్. కన్యలో ప్రవేశిస్తున్నాడు. అందువలన ఉమ్. ఏ వ్యక్తి మేషరాశి వ్యక్తి ఉంటాడో వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో, జాగ్రత్త. వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయం ఉమ్. జాగ్రత్త వహించాలి. ఉమ్. అప్రమత్తలో ఉండాలి, ఉమ్. కేర్ తీసుకోవాలి. రైట్ సార్. లేనట్టయితే వాళ్ళకి అనారోగ్య సూచనలు, తద్వారా వీళ్ళకి దాని తాలూకా ఎఫెక్ట్, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో అందుకని వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకం, అన్నదానం, ఆర్థికంగా సహకరించకపోతే ఉన్నంతలో గోసేవ, గోకి గ్రాసము, దానాగా తినిపించడం వలన మేలు కలుగుతుంది. రైట్ సార్. సో ఈ నెలలో వీళ్ళు చేయకూడని పనులు. రైట్ సార్. అయితే ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చెప్పారు. ఎలా మంచి ఏం జరగబోతోందని కూడా చెప్పారు. అయితే చెయ్యకూడని పనులు కూడా ఒకసారి చెప్పండి సార్. డూస్ అండ్ డోంట్స్ కూడా తెలుసుకుంటే. చేయకూడని పనులు కూడా మనం ప్రస్తావించుకున్నాం, అయినప్పటికీ మరొకసారి చెప్పుకుందాం. తొందరపాటుతనంతో లేనిపోని విషయాల్లో, అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు. ఇతరుల విషయాల్లో నీకు సంబంధించిన విషయాల్లో అసలు జోక్యం చేసుకోకూడదు. లేనిపోని బాధ్యతలు ఏమంటారు, ఆర్భాటానికి పోయి, అంటే ఏదో డాంబికానికి పోయి, మీకెందుకు నేను చూసేస్తాను కదా, మీకెందుకు నేను చేసేస్తాను కదా అనే విషయాలు నెత్తిన వేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. రైట్ సార్. ఇక చేయకూడని విషయాలు ఇవే డెఫినెట్ గా. ఇక పరిహారాల విషయం కూడా చెప్పండి సార్. ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఈ నెలలు కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి. మేషరాశి అంటే ఒక ఇంత దూకుడు స్వభావం ఉంటుంది వాళ్ళకి. సో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎట్లాంటి ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః లేదా సం సుబ్రహ్మణ్యాయ నమః అనే ఈ మంత్రాన్ని, సం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి ప్రదక్షిణలు, స్వామికి పూజ, స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవడం ప్రతి ఆదివారం ఉత్తమం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఈ మాసంలో ఉన్న శుభాశుభం మిశ్రమ ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా వివరించారు. జాగ్రత్తలు చెప్పారు, చేయకూడని విషయాలు కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఒక ఇండికేషన్ ఇది. డెఫినెట్ గా దీన్ని అనుసరించి ఒక ప్రశాంతవంతమైన మాసంగా మేషరాశి వారికి ఈ నెల వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.